ఈరోజు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ డే 55 ఎపిసోడ్. సో ఏంటనంటే అసలు ఎవరు ఊహించారు అలాంటి పర్సన్స్ మనకి టికెట్ టు ఫినాలేకి వెళ్ళిపోయారు. మనము ప్రోమో చూసి మేబీ వీళ్ళేమో అనుకుంటాము, కాకపోతే అక్కడ చిన్న ట్విస్ట్ అనేది జరిగింది. అందరికి ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయి. నేనైతే ఒకరిని అనుకున్నాను, కాకపోతే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు అయిపోయారు. సో అదే మరి టికెట్ టు ఫినాలే అంటే టాప్ 5లో ఎవరు ఉంటారో ఏంటనే అంతే చూడాలి. కానీ ఇక్కడ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించింది, అంటే చిన్న జోక్ లాగా అనిపించింది. ఆ జోక్ ఏంటో నాకైతే తెలియదు, కానీ చూద్దాం ఇక మన ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. శ్రీముఖి వచ్చేస్తారు. శ్రీముఖి వచ్చేసి ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఏంటి అని చెప్పేసి మనకి అనౌన్స్ చేస్తారు అన్నట్టు. జాను బాను వచ్చేసి వాళ్ళకి 130 పాయింట్స్ అనేది సిద్ధు సోనియా నుండి వస్తాయి కాబట్టి టోటల్గా 340 వస్తుంది. సిద్ధు సోనియాకి నూకరాజ్ వాళ్ళ దగ్గర నుండి వస్తాయి కాబట్టి వాళ్ళ టోటల్ పాయింట్స్ 195 వస్తాయి. నూకరాజ్ వాళ్ళకి 65 పాయింట్స్ ఉంటాయి అంతే. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళకి వచ్చేసి 170 పాయింట్స్ అనేది నటరాజ్ అండ్ నీతు మాస్టర్ దగ్గర నుండి వస్తాయి కాబట్టి వాళ్ళకి 355 పాయింట్స్ వస్తాయి. సో మనకి జానపాన్ వాళ్ళకంటే వాళ్ళు 15 పాయింట్స్ ఎక్కువగా ఉన్నారన్నట్టు. లాస్ట్ వచ్చేసి వాసంతి కళ్యాణ్ వాళ్ళకి దగ్గర నుండి అమీరా అండ్ అభిమానిక వాళ్ళకి 90 పాయింట్స్ అనేది వెళ్ళిపోతాయి. 290 పాయింట్స్ అనేది వస్తుంది. ఇంకా ఈ వీక్ వచ్చేసి ఎన్ని బాండ్ పాయింట్స్ ఉన్నాయి అని అంటే శాండ్రా మహేష్ 355, జానుబాను 340, అమీరా అండ్ అభిమానిక 290, సిద్ధు సోనియా 195, వాసంతి కళ్యాణ్ 90, నటరాజ్ నీతు 85, నూకరాజ ఆసియా వచ్చేసి 65 పాయింట్స్ వస్తాయి అన్నట్టు. సో ఇది అయిపోయాక మళ్ళీ మనకి ఫస్ట్ ఫైనలిస్ట్కి సంబంధించి ఒక ఛాలెంజ్ అనేది ఉంటుంది. ఎవరు వెళ్తారు ఏంటి అంటే అందరికి ఉంటుందేమో అనుకుంటారు, కాకపోతే ఏంటి అని అంటే ఇద్దరు కపుల్స్కి మాత్రమే ఉంటుంది. స్టార్టింగ్లో ఉన్నటువంటి 2 కపుల్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో టాప్లో వాళ్ళిద్దరికే ఉంటుంది. శాండ్రా మహేష్కి మాత్రమే ఉంటుంది. వాళ్ళిద్దరికి వచ్చేసి ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు జాను బానికి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు శాండ్రా మహేష్ సైడ్ నిల్చోవాలి, శాండ్రా మహేష్కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు జాను బాను సైడ్ నిల్చోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటనంటే అమీరా అండ్ అభిమానిక చాలా క్లియర్గా ఆడతారండి, చాలా ఫేర్గా అనిపిస్తుంది. నటరాజ్ అండ్ నీతు మాస్టర్ కూడా శాండ్రా మహేష్కి మేము ఫస్ట్ నుండి సపోర్ట్ చేయలేదు కదా అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తామని జాను బాను సైడ్ నిల్చుంటారు. ఇంకా మిగతా కపుల్స్ అంతా జాను బానుకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి శాండ్రా మహేష్ సైడ్ నిల్చుంటారు అన్నట్టు. ఎందుకు అని అంటే మనకి ఉంటుంది కదా గేమ్ ఆడేటప్పుడు బాల్ తోటి వాళ్ళను కొట్టేసుకుంటూ వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడం అని అంతే. సో ఆ విధంగా అన్నమాట. చిన్న స్లైడ్ చిన్న బెంచ్ లాగా పెట్టేశారు, దాని మీద నుండి నడుచుకుంటూ ఒక 10 జెండాలు అనేవి పాతాలి అన్నట్టు. సో ఎవరైతే ఫస్ట్ టైం కింద పడిపోతే ఛాన్స్ ఉంటుంది, సెకండ్ టైం ఎవరైతే పడిపోతారో సో వాళ్ళ గేమ్ నుండి అవుట్. సో ఇక్కడ ఏంటనంటే చాలా బాగా ఆడారు. కాకపోతే శాండ్రా మహేష్ అయితే చాలా గ్యాప్ ఇచ్చుకుంటూ నడిచారు, గ్యాప్ ఇచ్చుకుంటూ జెండాలు పెట్టేసారు, బాగా వేసేసారు బాల్స్. అయితే ఇద్దరికి దాకాయి, జానుకు తాకింది, శాండ్రాకి తాకింది. ఆ హెల్మెట్ పెట్టుకుంటారు కదా తలకి అనేది దాకేసింది అన్నమాట. జాను బాని ఏంటనంటే పక్కపక్కకే నడిచారు వాళ్ళు, బ్యాలెన్సింగ్ అనేది కూడా కరెక్ట్ లేదు. బట్ వీళ్ళు టెన్షన్ పడకుండా చాలా కరెక్ట్గా ఆడారు. వీళ్ళు 2 ఉన్నప్పుడు వాళ్ళు ఒక 3-4 పెట్టేది ఉండే, కాకపోతే మాత్రము శాండ్రా మహేష్ 10 జెండా ఫ్లాగ్స్ పెట్టేశారు. వాళ్ళు ఫస్ట్ ఫైనలిస్టులు అయిపోయారు. మనకి మ్యాడ్ ఫర్ చేశారు. టికెట్ టు ఫినాలలో ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది శాండ్రా మహేష్. అస్సలు ఎవరైనా ఊహిస్తారా వీళ్ళు అన్డిజర్వ్ అని చెప్పేసి వాళ్ళను ఎలిమినేట్ చేసేసి వైల్డ్ కార్డ్ తోటి వచ్చారు. వచ్చినాక కూడా వాళ్ళు గేమ్స్ ఆడి గెలుచుకున్నా కానీ సో మీరు టికెట్ టు ఫినాలేకి మీరు అనర్హులు, అన్రిజర్వ్ పర్సన్స్ అని చెప్పేసి, వీక్ పర్సన్స్ అని చెప్పేసి చెప్పారు. కాకుంటే అక్కడ గెలిచింది మాత్రము వాళ్ళే, ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది వాళ్ళే, గోల్డెన్ కపుల్స్ అయింది కూడా వాళ్ళే. సో వాళ్ళకి ఒక డేట్ అనేది ఉంటుంది. ఈసారి అయితే వాళ్ళకి హోటల్లోనే బయట గార్డెన్ ఏరియాలోనే చిన్న లైవ్ మ్యూజిక్ అనేది చేసి వాళ్ళకి డిన్నర్ అనేది సెట్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఒకటి చిన్నది, ఇంకా మన ప్రేమ గురు ఏదో ఒకటైతే టాస్క్ అయితే ఇస్తారు కదా, ఏంటి అనంటే అందరు పిక్చర్స్ ఇచ్చేసి పెద్ద బోర్డు ఇచ్చేసి ఎవరైతే
మాట్లాడడానికి భయపడుతున్నారు. వాళ్ళ నోటి దగ్గర ప్లాస్టర్ అనేది వేసేయాలన్నమాట. అది అసలు మనకేమంటారు, మనకి ఆ గొడవ అనే ఉంటే ఇంకా సికలు పట్టుకుంటే గొడవ పెట్టుకుంటారు అన్నట్టుగా అయిపోయింది. ఇక్కడ చిన్నగా ఏంటి అని అంటే వాళ్ళంతా గొడవ పడేసి మిగతా వాళ్ళని సర్దు అనిపిస్తూ ఉంటాయి. మీరా అండ్ అభిమానిక మాకేం సంబంధం లేదు, మీ సావు మీరు సావురు, మీ కొట్టుకోడు మీరు కొట్టుకోరు, మాకు ఎంటర్టైన్మెంట్ ఇయ్యర్రి అన్నట్టుగా కూర్చున్నారు. సో అలాగే అనిపించింది. వాళ్ళిద్దరిని రేపు మనకి జడ్జెస్ అడుగుతారు చూడండి, వాళ్ళని ఇద్దరు జూమ్ చేసి మరి తీసి చూపించారు. నాకు చాలా నవ్వొచ్చేసింది వాళ్ళని చూస్తానైతే. ఎవరు వీక్ అనేది మాట్లాడడంలో ఎవరు వీక్ అనేది ఆ కపుల్స్లో పెట్టాలన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి నటరాజ్ అండ్ నీతు మాస్టర్ని పిలుస్తారు ప్రేమ గురు. అక్కడ వచ్చేసి జాను దాంట్లో బాను వీక్ అంటే ఇక రచ్చ ఉంటుంది కదా, అంటే అమ్మో ఇక అదంతా నటరాజ్ మాస్టర్ బయట పెడతారు, నీతు మాస్టర్ బయట పడరు అన్నట్టుగా. ఒకరు ఒక రకంగా ఉంటారు, ఒకరు ఒక రకంగా ఉంటారు కదా. సో అదే చూసాను నేను వాళ్ళిద్దరి మధ్యలో. తర్వాత వచ్చేసి చాలాసేపు గొడవ జరిగింది, చాలా సేపు జరిగింది. ఇంకా వచ్చేసి జాను నటరాజ్ నీతు మాస్టర్ని పెడతారు. సిద్ధు, సోనియా, నూకరాజు వీళ్ళంతా ఏంటనంటే వాసంతి కళ్యాణ్ వాళ్ళకి పెడతారు, అమీరా అండ్ అభిమానిక. సో వాసంతికి పెడతారు. ఎందుకని అంటే తను మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆగంటే ఆగిపోతావు, దాన్ని డిఫెండ్ చేసుకోవు. ఇంత ఉన్నా కానీ మాస్టర్ మాట్లాడేప్పుడు నీతో మాస్టర్ మాట్లాడతారు చేస్తారు అన్నట్టుగా ఉంటుంది. ఇంకా జాను అండ్ నీతు మాస్టర్కి అయితే ఇక ఒక లెవెల్లో జరిగిపోయింది గొడవ అనే ఉంది. ఇంకా అదైతే గొడవనే కాదు, సో ఆ విధంగా జరిగిపోయిందన్నమాట. అసలు జాను ఎందుకు అరిచిందో, అంత గట్టిగా ఎందుకు గొడవ పెట్టుకోవాల్సి వచ్చిందో అసలు ఒక్కర్లేని విషయం అనిపించింది. వేస్ట్ అనిపించింది, ఎందుకు అంత అవసరం లేదు అని అనిపించింది. సో కావాలని వీళ్ళని ట్రిగ్గర్ చేసినట్టుగా అనిపించింది. వాళ్ళు చెప్పింది కరెక్టే. కొన్ని విషయాల్లో ఫస్ట్ నుండి మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ నుండి ఫస్ట్ ఎపిసోడ్ నుండి వాళ్ళు అంటారు జాను చెప్పినట్టు వింటాడు, మానిపులేట్ చేస్తుంది చాలా అనుకుంటా అంటారు అన్నట్టు. సో మళ్ళీ ఇంకా తెల్లవారి డిస్కషన్ అనేది జరుగుతుంది. దాని గురించి డిస్కషన్ జరిగినప్పుడు నీతు మాస్టర్ సిద్ధును పిలిచి అడిగినప్పుడు నువ్వు అని మాస్టర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా, అంజలి పవన్ వాళ్ళ గురించి అసలు మీరు ఎందుకు మాట్లాడలేదు, పవన్ అన్నలాగా నువ్వు కూడా భయపడుతున్నావా అని చెప్పేసి ఒక మాట అన్నది, మీరు అసలు ఆ మాటని మాట్లాడలేదంటే అసలు మాకు ఆ టైంలో నాకు ఆ మాటనే తోయలేదు అన్నట్టుగా మాస్టర్ మాట్లాడతారు. సో ఆ పాయింట్ మాట్లాడితే బాగుండు అని అనిపించింది అని అన్నారు. రేపు ఉంటుంది కదా ఇంకా అప్పుడు మాట్లాడవచ్చులే అన్నట్టుగా వాళ్ళు లైట్గా తీసుకుంటారే. ఇంకా అలా మాట్లాడటము తప్పు, సో తప్పు చేశారు వాళ్ళు అన్నట్టుగా అయిపోతుంది. కాకపోతే ఇక వాళ్ళకు ఉంటుంది కదా ఎంతైనా కానీ కొంచెము. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫైనలిస్ట్ వచ్చేసి ఇక మనకి శాండ్రా అండ్ ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా అందరు తనని ఊకోబెడతారు. సో ఈ వీక్ వచ్చేసి 50 బాన్స్ శాండ్రా మహేష్ వాళ్ళకి వస్తుంది, జాను భాను వాళ్ళకి 45, అమీర్ అండ్ అభిమానికకి 40 వచ్చాయి, సిద్ధు సోనియా 35, వాసంతి కళ్యాణ్ వాళ్ళకి 30, నటరాజ్ మాస్టర్ వాళ్ళకి 25, నూకరాంచు వాళ్ళకి 20. సో ఇక్కడ ఏంటి అని అంటే మళ్ళీ ఇంకా వచ్చేసి చాలాసేపు ఒకరిదొకరు అన్నట్టుగా ఉంటుంది. అక్కడ చెప్పిన పాయింట్స్కి కరెక్ట్ యాక్సెప్ట్ చేయక కళ్యాణ్ కొంచెము ఎటకారంగా చేసినట్టుగా అనిపించింది, అంత ఓవర్ అవసరం లేదు అన్నట్టుగా అనిపించింది. వాళ్ళు కూడా ఏంటి అని అంటే అందరూ ఎక్కువగా వాసంతిని పెట్టేశారు, 3 మెంబర్స్ పెట్టారు. నూకరాజు వాళ్ళు, శాండ్రా మహేష్ అండ్ అమీరా అండ్ అభిమానిక ముగ్గురు వాసంతికే పెట్టేశారు. ఇంకా వాసంతి కళ్యాణ్ వాళ్ళు వచ్చేసి ఆసియా గురించి ఏంటనంటే నూకరాంచు మాట్లాడనివ్వడు అని చెప్పేసి పెట్టేశారు అన్నట్టు. కానీ చాలా బాగా అనిపించింది ఈ రోజు అయితే. శాండ్రా మహేష్ విన్ అయ్యారు. వాళ్ళని ఎట్లా అంటే అందరూ ఫస్ట్ నుండి అసలు గేమ్లలో ఎవ్వరు సెలెక్ట్ చేయలేదు, వాళ్ళ గ్రూప్లలోనే తీసుకోలేదు. మళ్ళీ ఇంకా వచ్చేసి అన్డిజర్వ్డ్ పర్సన్స్ అని చెప్పేసి చాలా నలుగురు టికెట్ ఫినానికి ఎవరు అన్డిజర్వ్ అని అంటే చెప్పేశారు. సో అలాంటి వాళ్ళ దగ్గర విన్ అయ్యి సో సామా ఈజ్ బ్యాక్ అన్నట్టుగా చెప్పేస్తాడు అన్నట్టు చాలా బాగా అనిపించింది. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ ఏమో ఉంటుంది కదా డైలాగ్, సో
అదనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. రేపు చూడాలి. ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి ఏమన్నానంటే లవ్ గురించే కాకుండా వాళ్ళ ఆ మధ్య ఎక్కువగా ఫైటింగ్ గురించే ఉంటుంది. నటరాజ్, నీతు, వాసంతి, కళ్యాణ్, జాను, భాను, సో వీళ్ళ గురించి ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్.